హాయ్ అండి. లైనింగ్ బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇది చూడండి బాగా నలిగిపోయింది. ఎంత ఐరన్ చేసి చాలా బాధపడ్డాను. అలాంటి క్లాత్ అది. ఇప్పుడు కట్ చేయడమే ఇబ్బంది కాదు, కనీసం కుట్టడం కూడా చాలా చాలా ఇబ్బంది. ఇది సాగుతుంది క్లాత్. చాలా ఐరన్ చేశాను. ఏదో ఇలా వచ్చింది, చూద్దాము. ఐరన్ చేసే దాన్ని ఎలాగైనా కుట్టేయాలి. ఇప్పుడైతే నేను బ్లౌజు హ్యాండ్స్ కుడుతున్నాను, కట్ చేస్తున్నాను. చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇలాగ మనం ఖర్చుకి ఒక పావించి పెట్టుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. పొడవు ఆది బ్లౌజ్ని పెట్టే ఎక్కువ టేపు అయితే యూజ్ చేయను. మెడ దగ్గర, షోల్డర్ దగ్గర అయితే కొంచెం యూజ్ చేస్తాను అంతే. మెడకి ఇలా ఖర్చుకు ఒక 2 ఇంచులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళది అయితే ఖర్చులు కొంచెం ఎక్కువే ఉండాలి, మనకంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. అందువల్ల వాళ్ళకైతే బయట వాళ్ళకి మన కస్టమర్స్ కుట్టామంటే ఖర్చులు ఎక్కువ అడుగుతారు. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు, ఖర్చులు అయితే ఎక్కువ పెట్టేస్తాను. ఇలాగ ఆమ్ రౌండ్ అయితే 5.5 ఇంచులు పెట్టాను. మనం ఇప్పుడు సరిపోతుందా లేదా అనేసి మనం చూసుకోవాలి. బ్లౌజ్ని పెట్టి 9 ఇంచులు రావాలి. 8 ఇంచులన్నర వచ్చింది. ఇంకొక పావించు కంపల్సరీ వేయాలి. కొంచెం అయితే ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాను. ఆ పావించి అయితే మనకి కవర్ అయ్యింది. మెడక్ చూసారు కదా, ఇలాగైతే మార్క్ చేస్తాను నేను. ఈ విధంగా మార్క్ చేసి అయితే నేను కట్ చేసేస్తాను. చూడండి ఎంత బాగా వస్తుందో మెడ, చాలా బాగుంది మెడ. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అందరూ లైక్ చేయండి రా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే ఇలాగ కూర్చోలేను, మీకోసమే అలా కూర్చోగలుగుతున్నాను. కిందనైతే అసలు కూర్చోలేను, నాకు కాలు కూడా బాగాలేదు, అందుకని చెప్పేసి కింద కూర్చోలేను. కానీ మీకోసమే అయితే నేను కింద కూర్చుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను మార్క్ చేశాను. మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్కి. ఈ విధంగా అయితే చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా అవుతుంది. ఇంకా దాని పని ఏం లేదు. మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మిగతా అంతా మనం కొలత వేసుకోవాలి. ఇలాగా ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఈ మార్క్ వేసుకున్నాం కదా, ఈ విధంగా మార్క్ వేసుకొని ఆమ్ రౌండ్ పావించి లోతు తెత్తే తీసాను. 2.5 మొత్తం ఆ 2 కలిపి 2.5 ఇదైతే సరిపోయింది. కొలత వేసి కూడా సరిపోయింది. మెడకి ఇక నడుము కూడా చూసుకోవాలి. ఇది ఇలాగా ఎక్కువ ఉందా లేదా అనేసి, కొంచెం పావించి ఎక్కువే ఉంది. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే నేను కట్ చేస్తాను. చూసారు కదా బ్లౌజ్ కటింగ్. ఈ మాదిరిగా మనం కట్ చేసుకున్నామంటే చాలా చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. మీకోసం కనిపిస్తున్నానరా, ఎందుకంటే ఈ ఛానల్ ఆగిపోయింది. అంటే ఫస్ట్ నుంచి రమ్మని మళ్ళీ తీశారు, అదే ఇబ్బందిగా ఉంది. అంతే, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఈ వీడియోలో చూసేలాగా మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు మనం క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. షేప్ ముక్కలు, క్రాస్ పట్టి అంటున్నాను, షేప్ ముక్కలు అయితే మనం కట్ చేసుకుంటున్నాము. ఇలా కొలత
3:30 అయితే వచ్చింది. ఇది 3 పెడుతున్నాను అంతే. సింపుల్గా చూసారు కదా షేప్ ఎలాగ వచ్చిందో, చాలా బాగా షేప్ వచ్చింది. షేప్ వచ్చింది. అయిపోయింది. మనకి చాలా ఈజీగా అయితే మనం కట్ చేసాము. ప్రతి ఒక్కరు చూడండి అబ్బా, చూసి కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.